ఆగస్టు 12 మంగళవారం గోచర ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత శృణ్వన్నుతిభిస్సితసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఆగస్టు 12 మంగళవారం. ఈనాటి పంచాంగురాలు చూద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసన సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్ష తదియ మంగళవారం ఉదయం 10 గంటల 9 నిమిషాల వరకు ఉంది. పూర్వభద్ర నక్షత్రం పగలు 2 గంటల 17 నిమిషాల వరకు ఉంది. వర్జన్ రాత్రి 11 గంటల 25 నిమిషాల నుంచి 12 గంటల 56 నిమిషాల వరకు ఉంది. అమృత ఘడియల ఉదయం 6 గంటల 34 నిమిషాల నుంచి 8 గంటల 7 నిమిషాల వరకు ఉంది. ఉదయం దుర్ముహూర్తం 8 గంటల 17 నిమిషాల నుంచి 9 గంటల 7 నిమిషాల వరకు. రాత్రి దుర్ముహూర్తం 10 గంటల 57 నిమిషాల నుంచి 11 గంటల 47 నిమిషాల వరకు. మరి విజయవాడకు సూర్యోదయం 5 గంటల 45 నిమిషాలు, సూర్యాస్తమయం 6 గంటల 25 నిమిషాలు. ఇవాళ సంకటహర చతుర్థి. అందరూ కూడా అవకాశం ఉంటే చక్కగా ఇవాళ గణపతిని ప్రదోష కాలంలో అర్చన చేయడం చాలా విశేషం. సంకటహర చతుర్థి కథ మొత్తం ఒకసారి తెలుసుకుని ఆ కథలో ఉన్న రీతిగా వ్రతం ఆచరించండి. చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మంచి జీవనం చేసే అవకాశం వస్తుంది. ఇక ఈ రోజున గ్రహచారం చూస్తే మరి మీనంలో శని, కుంభంలో రాహు, గురు శుక్రులు మిథునంలో, అలాగే రవి బుధులు కర్కాటకంలో, కేతు కన్యల సింహంలో, కుజుడు కన్యలో ఉన్నారు. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళు చాలా తెలివిగా, ఓర్పుగా ఎన్నో వ్యవహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అందరి దగ్గర నుంచి మంచి సహాయ సహకారాలు తీసుకుంటారు. మీరు కూడా అందరికీ సహాయ సహకారాలు బాగా చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు బాగా పెంచుకుంటారు. ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ఏలినాడ్సన్ నడుస్తోంది అనేటువంటి భావన పక్కన పెట్టేసేయండి. మీకు గ్రహస్థితిలో రాహువు బాగున్నారు, మిగతా గ్రహాలు కూడా బాగున్నాయి. కొత్త ప్రయోగాలు చేయకుండా ఆ రోజువారీ మీ కార్యక్రమాలు మాత్రమే మీరు చేసుకుంటూ ముందుకు వెళ్తే ఈ రోజు మీరు చాలా లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి పనులన్నీ కూడా వేగంగా సాగుతాయి. భరణి నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా వ్యవహరిస్తారు. కృత్తిక ఒకటో పాదం వాళ్ళు కొత్త ప్రయత్నాలు ఏం చేయవద్దని చెప్పి సూచిస్తున్నాం. వృషభ రాశి. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు బాగా నడుస్తాయి. తెలివిగా, ఓర్పుగా వ్యవహరిస్తారు. అలాగే ఉద్యోగ విధి నిర్వహణ బాగా చేస్తారు. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు పొందుతారు. సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇది చాలా లాభదాయకమైన జీవితాన్ని గడిపే అవకాశం కూడా వస్తుంది. కృత్తిగా 2, 3, 4 పదాల వాళ్ళకి ఉద్యోగం, వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. మృగశిర 1, 2 పదాల వాళ్ళు ఎంతో కృషి చేసి లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ రోజున చాలా తెలివిగా, ఓర్పుగా వ్యవహరించే అవకాశం వస్తుంది. మీరు బయటికి వెళ్ళేటువంటి అంశాల్లో కానీ, మీరు ఇంటికి వచ్చేటువంటి అంశాల్లో కానీ ఎక్కడో చోట ఏదో రకమైనటువంటి సమస్య ఉత్పత్తి అవ్వడం, వాటిని మళ్ళీ సరి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు లేకుండా చక్కగా కాలక్షేపం జరిగే అవకాశం వస్తుంది. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ మిథున రాశిలో వాళ్ళకి ఈ రోజంతా కూడా ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మిథున రాశి వాళ్ళు తెలివిగా ప్రవర్తిస్తారు, ఓర్పుగా వ్యవహరిస్తారు. కార్యక్రమాలను సానుకూలం చేసుకోవడం ప్రధాన ఉద్దేశంగా వెళ్తారు. అందరికీ మంచి సలహాలు చేస్తారు. ఆ సలహాలు తీసుకుని వాళ్ళు చక్కగా మంచి సలహా చెప్పాడు ఈయన అనేటువంటి చక్కటి మిమ్మల్ని గుర్తింపు ఇచ్చే అవకాశం వస్తుంది. గుర్తించి గౌరవించే అవకాశం వస్తుంది. మీరు కూడా మంచి సలహాలు తీసుకోగలుగుతారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. మృగశిర 3, 4 పదాల వాళ్ళకి పనులన్నీ కూడా చక్కగా నడుస్తాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. పునరుసు 1, 2, 3 పదాల వాళ్ళకి ఎంతో చక్కటి జీవితాన్ని గడిపే అవకాశాలు ఎదుర్కొన్నా కనబడుతున్నాయి. కర్కాటక రాశి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో తెలివిగా, ఓర్పుగా
చాలా ప్రశాంత చిత్తంతో వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాలు తొలగిపోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు చాలా బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో సత్ఫలితాలు ఉంటాయి. అందరి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అందరినీ కూడా మీరు చక్కగా సమర్థంగా నడుపుకుంటూ ముందుకు తీసుకెళ్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ఒక మంచి జీవితాన్ని గడుపుతూ మంచి ప్రోత్సాహకరమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ మంచి జీవితాన్ని గడుపుతూ కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. సమస్యలను పరిష్కరించుకోవడంలో కృతకృత్యులు అవుతారు. వాళ్ళ సమస్యలు వస్తాయి. వచ్చిన వాటిని సమస్యలని పరిష్కరించుకోవడంలో కృతకృత్యులు అవుతారు. పునరుసు 4వ పాదం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు పడ్డా సరి చేసుకోగలుగుతారు. పుష్యమి నక్షత్రం వాళ్ళు, ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఆగ్రహవేశాలు కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తుంది. సింహరాశి తెలివితేటలు బాగా పనిచేస్తూ ఉంటాయి. ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలనే విషయంలో ఒక మంచి మైండ్ సెట్ని మీరు సృష్టించుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ ఆటంకాలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు భయపడుతూ ఉంటారు. కొన్ని పనులు మధ్యస్థంగా వదిలేస్తూ ఉంటారు. అనవసరమైన కాలక్షేపాలు కొన్నిసార్లు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మీరు గుర్తించుకుని విస్మరించి మీరు ప్రత్యేకంగా బహుశ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో సింహరాశి వాళ్ళకి ఈ రోజంతా కూడా చాలా చక్కనైనటువంటి సమాచారం ఉంటూ ఉంటుంది. సలహాలు తీసుకుంటారు, తద్వారా విజయాలు సాధిస్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అన్ని విషయాల్లో కూడా చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. ఇతరుల వ్యవహారాలు తొలగిపోవద్దని, మీ పనులు మాత్రమే మీరు చేసుకోమని, కొత్త ప్రయోగాలు చేయవద్దని చెప్పి సింహరాశి వాళ్ళకి ఈ రోజు ఉన్నటువంటి గ్రహచార రీత్యా సూచన చేస్తూ ఉన్నాం. కన్యారాశి కొంచెం కన్యారాశి వాళ్ళు జంకే అవకాశం వస్తుంది. మనం చేస్తున్న పనులు కరెక్టేనా, మనం వెళ్తున్న మార్గం కరెక్టేనా, అందరూ మనకు సహకరిస్తారా, మన భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, ఇలాంటి కొంచెం విచిత్రమైనటువంటి సమస్యలు, ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్త పడాల్సిన కాలమే. ధైర్యం ఉంటుంది ఒకసారి అధైర్యం ఉంటుంది. ఒకసారి ఆరోగ్యం బాగుంటుంది, ఒకసారి ఆరోగ్యంలో తేడా అనిపిస్తూ ఉంటుంది. నూతన ప్రయత్నాల్లో చికాకులు ఉంటాయి, కొత్త వ్యవహారాల్లో చికాకులు ఉంటాయి. అయినప్పటికీ కూడా అన్నింటినీ సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే ఈ వారం రోజులు కూడా ఈ యొక్క రాశి వాళ్ళకి కొంచెం చిన్న విచిత్రమైనటువంటి సమస్యలు రావడం, వాటిని సరి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కన్యారాశి వాళ్ళు అందులో ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్తగా నడుపుకునే అవకాశం వస్తుంది. తెలివిగా, ధైర్యంగా ఉండే అవకాశం వస్తుంది. హస్త నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో తెలివిగా ఉండే అవకాశం వస్తుంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం. తులారాశి గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. స్థానచలన ప్రయత్నాలు అంటే ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు, ప్రమోషన్ ప్రయత్నాలు ఇవన్నీ కూడా మీరు స్వయంగా చేసుకుంటే మంచిది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు జాగ్రత్తగా చూసుకోండి. ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. చిత్త 3, 4 పాదాల వాళ్ళు చాలా అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తారు. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు చాలా బాగా నడిచే అవకాశం ఉంది. వృశ్చిక రాశి చాలా కేర్ఫుల్గా మీరు సంచరించుకోవాలి. ఆరోగ్యం మీద జాగ్రత్త తీసుకోవాలి, ఉద్యోగ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, వ్యాపార విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, కుటుంబ విషయంలో మాట తీరు జాగ్రత్త పెట్టుకోవాలి. దైనందిన కార్యక్రమాలకే ప్రాధాన్యం ఇవ్వండి, కొత్త వ్యవహారాలు జోలికి పోకండి. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో కాలక్షేపం చేస్తూ ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో సత్ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా ఈ వారంలో మీరు తీసుకున్న జాగ్రత్తను బట్టి మీకు సానుకూలత ఏర్పడే అవకాశం వస్తుంది. ఈ యొక్క రాశి వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్యలను తగ్గించుకుని ముందుకు వెళ్ళేందుకు ప్రత్యేకంగా కృషి చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళు స్థానచలన ప్రయత్నాలు, ప్రమోషన్ ప్రయత్నాల్లో కనుక ఉంటే అవి ఇబ్బందికరమయ్యే అవకాశం ఉంది. పెద్దగా సానుకూల ఫలితాలు ఇవ్వాలి. అలాగే రుణాలు ఇచ్చిపుచ్చుకునే ప్రయత్నాలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు, రైతులకు ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. ధనురాశి ఈ ధనురాశి వాళ్ళు ఈరోజు తెలివిగా సంచరిస్తారు, ఓర్పుగా వ్యవహరిస్తారు.
కుటుంబ సభ్యులతో మానసిక వ్యవస్థలో కొంచెం తేడాలు వస్తాయి, సరి చేసుకోగలుగుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. ప్రధానంగా మీరు అంతా బాగున్నప్పటికీ కూడా ఎక్కడో ఏదో తెలియని పొరపాట్లు చేసి ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. మూలా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా ఉంటాయి. ఉత్తరాషాఢ ఒకటో పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మకర రాశి ఆర్థిక లావాదేవీల్లో చిన్న చిన్న చికాకులను సరి చేసుకోగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుండడంతో మిగతా అన్ని విషయాలను కూడా చక్కగా మీరు సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఉంటుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ధనిష్ట 1, 2 పదాల వాళ్ళు చాలా చక్కనైనటువంటి లాభాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుంభరాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. తగిన జాగ్రత్తలు పాటిస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. సమయం వృధా చేయొద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి సూచనలు, సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ మీన రాశి వాళ్ళ విషయంలో కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మీన రాశి వాళ్ళు తరచుగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉంటే ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం కూడా గోచరిస్తోంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం